తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రపంచం దృష్టిని ఆకర్షించి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే ఆర్ఆర్ఆర్. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీ ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అలాగే ఆస్కార్కు సైతం నామినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను సైతం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ గురించి ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఆ వివరాలు మీకోసం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన మూవీనే ఆర్ఆర్ఆర్. దీన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లు. ఈ క్రేజీ సినిమాలో చరణ్, అల్లూరి, తారక్ కొమరం భీం పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్గా అదిరిపోయే రెస్పాన్స్ను దక్కించుకుంది. అలాగే వరల్డ్ వైడ్గా ప్రభావాన్ని చూపించి ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ సహా ప్రతిష్టాత్మక అవార్డులను గెలిచింది. అంతేకాదు ఆస్కార్కు కూడా ఓ విభాగంలో నామినేట్ అయింది. ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నామినేషన్స్ను ప్రకటించింది. ఇందులో 5 విభాగాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ నామినేట్ అయింది. ఇక 2 రోజుల క్రితమే కాలిఫోర్నియాలో ఈ అవార్డులు అందించారు. ఇందులో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ అవార్డులు పొందింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులంతా వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మాత్రం మిస్ అయ్యాడు. దీనికి కారణం ఇటీవలే అతడి సోదరుడు తారకరత్న మరణించడమే అని తెలిసింది. దీనివల్లే ఆహ్వానం ఉన్నా ఎన్టీఆర్ ఈ ఈవెంట్కు హాజరు కాలేదు. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు ధృవీకరించారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీకి ఓ అవార్డు ప్రకటించిన సమయంలో రామ్ చరణ్ స్టేజ్ పైకి వెళ్లి దాన్ని అందుకున్నాడు. దీంతో అతనికే ఈ అవార్డు వచ్చిందని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో అది మూవీ మొత్తానికి వచ్చిన అవార్డు అంటూ ఖండిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. 2 రోజుల క్రితమే ప్రకటించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్కు ప్రత్యేకంగా అవార్డు వచ్చిందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమిటీ సభ్యులను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో HCA నేరుగా స్పందించి దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా HCA సంస్థ ట్విట్టర్ ఖాతాలో డియర్ ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ అండ్ సపోర్టర్స్, మేము హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించాము. కానీ ఆయన ఇండియాలో సినిమా షూటింగ్ వల్ల హాజరు కాలేదు. కానీ త్వరలోనే తన అవార్డును అందుకుంటాడు. మీ ప్రేమకు ధన్యవాదాలు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అని ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం ఆర్ఆర్ఆర్. కొమరం భీమ్గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భారీ మల్టీస్టారర్గా వచ్చిన ఈ మూవీపై యావత్ ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది. ఇంకా సినీ ప్రముఖులు, క్రిటిక్స్ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా అనేక అవార్డులు గెలుచుకుంటోంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్కు నామినేట్ కాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ నామినేషన్లలో మొత్తంగా 5 కేటగిరీల్లో నామినేట్ అయి సత్తా చాటింది. అయితే ఈ వేడుకల్లో రామ్ చరణ్కు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకల్లో రామ్ చరణ్కు అమెరికన్ నటి క్షమాపణలు తెలియజేసింది. HCA అవార్డ్స్ ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో రామ్ చరణ్కు ప్రత్యేక గౌరవం లభించింది. ఓ అవార్డుకు రామ్ చరణ్ ప్రజెంటర్గా వ్యవహరించారు. అయితే చెర్రీతో పాటు హాలీవుడ్ నటి అంజలి భీమానితో కలిసి స్టేజ్ పైకి రావాల్సి ఉంది. వీరిద్దరిని స్టేజ్ పైకి ఆహ్వానించే బాధ్యత హాలీవుడ్ స్టార్ నటి టిగ్ నోటారాకు అప్పగించారు. చెర్రీని పిలిచే క్రమంలో ఆర్ఆర్ఆర్తో విజయం అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్ రామ్ అని కొంచెం గ్యాప్ ఇచ్చింది అమెరికన్ నటి టిగ్ నోటారో. చివరి పేరు ఎలా పలకాలో తెలియడం లేదని నటి చెప్పింది. మైక్రోఫోన్లో వెనుక నుంచి పేరు చెప్పడంతో చరాన్ అని పలికింది టిగ్. తనకు పక్క నుంచి సాయం చేశారని చెప్పిన ఆమె ఆ తర్వాత కూడా రామ్ చరాన్ అన్నారు. అనంతరం అంజలి భీమాని పేరు పలకడంలో కూడా కాస్త తడబడ్డారు నటి టిగ్ నోటారో. అంజలి భీమాని అంటూ గ్యాప్ ఇచ్చింది నటి టిగ్ నోటారో. దీంతో అక్కడున్న ఆడియన్స్ ఒక్కసారిగా నవ్వేశారు. ఇక వారిద్దరూ స్టేజ్ పైకి ఎక్కువ వస్తుండగా ఎదురెళ్లిన ఆమె రామ్ చరణ్కు క్షమాపణలు చెప్పింది. తనకు నోరు తిరగకపోవడంతో అలా జరిగిందని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే భారతీయ తెలుగు ప్రేక్షకులు నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందని గంపడాశలతో ఉన్నారు.